కామెడీ పర్సెంటేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు నీకు సినిమా అంతా ఫన్. ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మంచి ఎమోషన్ పాయింట్ ఉంటుంది. ఫుల్ ఫన్. ఓకే, అలాంగ్ విత్ వాట్ ఎవర్ నెసెసరీ సాంగ్స్, ఫన్, గుడ్ సాంగ్, మంచి ఎనర్జీ, అన్ని శ్రీలీల అన్ని, అసలు రాయన్ ప్రసాద్ క్యారెక్టర్ కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. విలన్ మన నవీన్ చంద్ర క్యారెక్టర్ చాలా బాగుంది. మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును, ఆయన కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా. లాస్ట్ ఇయర్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ అయింది. మీకు ఆయనలోని ఏ క్వాలిటీ బాగా నచ్చింది? అది ఆ క్వాలిటీ ఇష్టం. ఆ క్వాలిటీ అర్థమైంది. ఓకే, అండ్ ప్రత్యేకంగా ఒకటి చెప్పినా, ఈ క్వశ్చన్ ఎవరు అడిగినా ఇదే ఆన్సర్ ఉంటుంది. క్యూట్ బాయ్ అతను. వంశీ గారు, మీరు కూడా ఇవాళ ఇంటర్వ్యూలో ఉండుంటే బాగుండేది. థ్యాంక్ యూ. అండ్ రవితేజ గారు మీసం తిప్పారు అంటే ఇంకా సినిమా సూపర్ హిట్ అని ఆల్రెడీ మనకి ట్రాక్ రికార్డ్స్. లేదు, నేను పెద్దగా అనేది కానీ తర్వాత తనే కొంచెం బాగుంటుంది, తిప్పితే బాగుంటుందేమోనండి. ఓకే ఫైన్. అది పెద్దగా అనుకోని దాని మీద ఏదో వర్క్ చేసింది కాదు, అది అయిపోయింది అంతే. ఇట్ హ్యాపెండ్. మీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇలా? మామూలుగా సెంటిమెంట్స్, జనరల్ సెంటిమెంట్స్ ఏమైనా? నాకు బోల్డ్ ఉంటాయి. పిల్లి అడ్డం వస్తే మనం వెళ్ళకూడదు అవి ఉన్నాయి కదా, అది అడుగుతున్నారు. ఉన్నాయి అంతే, అన్నీ ఉన్నాయి. నేను అది దానికి క్వైట్ ఆపోజిట్. నేను అసలు ఇలాంటి 1%. ఓకే, జస్ట్ బి ప్రాక్టికల్. 100%. భాను గారు? సుమా 99% ఉంటాయి. ఆ 1%లో నాలంటోళ్ళు వస్తారు. నేను కూడా ఉంటాను. డిఫరెంట్. నువ్వు ఉంటావు, వెళ్ళిపోవాలి కదా అర్జెంట్గా. పిల్లి వచ్చిందంటే నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోను, అక్కడ టైం అయిపోతుంది. అందుకని ఐ హ్యావ్ టు గో. సో ఎనీవే, మాస్ జాతర కొంచెం నీళ్లు తాగి పిల్లి పాలు తాగి నీళ్ళు తాగేసి బయలుదేరు. అలాగా నీళ్ళు తాగి బయలుదేరటం. అలా చిన్నప్పుడు పెంచారు, అలాగే ఏం చేస్తాం. ఈరోజు అమ్మ రాలేదా? ఓకే, సో మాస్ జాతర అనేటువంటి ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అ కంప్లీట్ ఎంటర్టైనర్. వి బిలీవ్ ఇన్ ఇట్ అండ్ మేము రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్, అలాగే హ్యాపీ దీపావళి కూడా. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మా డైరెక్టర్ గారిని. నువ్వు అడగాలనుకుంటున్నావా? అడుగు. డైరెక్టర్ గారు, మీరు బాగా బూతుల గురించి మీ అభిప్రాయం? బూతులా? నీ నుంచి ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే, యాక్చువల్లీ బాగుంది. చెప్పు. పాట గురించి అండి. అదా అది నాకు అర్థం. ఫస్ట్ ఏంటంటే ఆ సాంగ్ విషయం ఏం జరిగిందంటే, అందరూ ఫస్ట్ ఇది తీసుకుంటున్నారు, తర్వాత ఫన్ వాళ్ళు మిస్ అవుతున్నారు, తెలియదు. ఎందుకంటే అది ఇంకోటి చెప్పిన సుమా, సినిమా చూసినంత అర్థం అవుతుంది ఆ సాంగ్. కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ యాప్ట్ ఫర్ ద సాంగ్ అండ్ సిచ్యువేషన్. ఫర్ ద సిచ్యువేషన్. ఓకే, ఫర్ ద సిచ్యువేషన్ ఇస్ రైట్. ఇప్పుడు నువ్వు ఆయన అడిగే ఆయన చెప్పని. అదే పాపం ఆయన ఆ బాగుంది. ఇంకోటి ఈట్ భలే గుడ్ భలే అసలు అడిగేసరికి నువ్వు టప్పున క్వశ్చన్ వేస్తాను అనుకో, ఇలా గాలే చెప్తాడు కాసేపు, అలా ఉంటాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ గాల్లో. మరి ఆ గాల్లో చూస్తాం కొంతమంది అసలు క్వశ్చన్ వేసిన వెంటనే వెళ్తుంది పైకి. ఇప్పుడు కూడా చూసావు లేదు నువ్వు, అలా అవుతాడు కొంతసేపు, దాని ప్రాసెస్ చేసి. ఆ సాంగ్ లో సిచ్యువేషన్ కాలు మొక్కిపోతా అన్నాడు లాస్ట్ లో వచ్చేసరికి. బూత్ లాగా కాళ్ళు మొక్కిపోతాను అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు జాతరలో అక్కడ ఏంటంటే బుర్ర కథలు అవి ఉంటాయి. సో బుర్ర కథలో మొత్తం ఫ్యామిలీస్ అంతా విలేజ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అక్కడ కూడా బుర్ర కథలు కూడా సౌండింగ్ చాలా బూతులు సౌండింగ్ లా ఉంటుంది, బట్ బూతులు కాదు. సో కొన్ని దాన్ని ఏమంటారు, కొంతమంది అన్నారు ఏమిటోనండి దాంట్లో ఆ బూతులు ఏంటండి, ఆ సాహిత్యం అబ్బా అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నా వరకు వచ్చారు బూతులు అంటున్నారు, మిగతా సినిమాలు బోల్డ్ అంటున్నారు. బోల్డ్ కి బూతుకి చాలా అర్థం కాదు. బోల్డ్ గా ఉన్న ఇంగ్లీష్ అనగానే కొంచెం ఇప్పుడు కాదా, ఇప్పుడు కొన్ని బూతులు ఉంటాయి, ఆ ఇంగ్లీష్ లో పెద్దగా మామూలుగా వాడుకుపోతారు. మరి తెలుగు అనేసరికి ఓ మై గాడ్ అంటారు వీళ్ళు, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అది ప్రాబ్లం. ఇప్పుడు మనకి కూడా చాలా పదాలు అంతకుముందు మనం నార్మల్ గా వాడేవి కూడా ఈ మధ్య కాలంలో వాటిని వేరే అర్థాలతో వాడి అవి బూతులుగా మారిపోయాయి. అంటే మనం అంతకుముందు చక్కగా పులిహోర అనుకునే వాళ్ళం కలుపుకోవడం అని, ఇప్పుడు పులిహోర కలపడం అనాలా అసలు? నేను ఇప్పుడు ఏమైనా అంటే దీని మీద అలా అయిపోయింది. అక్షింతలు వేయటం అనేది కూడా
అక్షింతలు వేయడమే. కానీ ఇప్పుడు అక్షింతలు వేస్తున్నారు అంటే అమ్మో తిట్లు. అమ్మ అనుకోవద్దు, అమ్మో ఇప్పుడు అనుకోవద్దు, నేను అనుకోను, నేను ఏది అనాల్సింది అనిపిస్తే అనేస్తాను, నేను అనిపిస్తుంది చేస్తాను. అంతే, డన్. సో మీకు సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ హ్యాపీ దీపావళి. వెళ్లే ముందు ఒక్కసారి మీ ఊర్లలో జాతర దీపావళికి కానీ అంతకు ముందు కానీ ఏమైనా జరుగుతాయా? శ్రీలీల నువ్వు వెళ్తుంటావా? అదేదో చూసాము, నీకు పెళ్లి జరిగిపోతుందేమో అనుకున్నాం మేము, నిన్ను ఒక బుట్టలో తీసుకొని వచ్చారు, మాకు బర్త్డేలు ఇలా సెలబ్రేట్ చేస్తారని చెప్పింది. అదే ఫీలింగ్ వచ్చింది. నేను నాకు తెలిసి మెసేజ్ పెట్టాను, ఏంటమ్మా చేసుకున్నా, నేను చేసుకున్నాను ఏంటి అని. అలాంటి జాతరలు ఏమైనా ఉన్నాయా వెరైటీగా? అది జాతరకి వెళ్తారండి. ఐ ఎంజాయ్, నాకు ఇష్టం. ఎస్పెషలీ ఒంగోలు వైపు వెళ్ళినప్పుడు. సో అండ్ ఇక్కడ మా సెటప్లో కూడా ఆ గుర్రాలు అలాగే ఇలా తిరుగుతుంది, ఏమంటారు చూడాలనిపిస్తుంది. ఆ సంబరం, ఆ సందడి వేరు. అదే ఇప్పుడు వచ్చిన పెంట ఏంటంటే ఈ కెమెరా ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం అంతా దుబ్బింది. కానీ నాకు రోజు సెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండేది. నేనైతే ఇంకా సిగ్గు లేకుండా నా గుర్రాల మీద ఎక్కేసేదాన్ని. గో ఆ విషయంలో నాకు ఎవ్రీ డే వాజ్ ఆ జాతర ఎక్స్పీరియన్స్ ఇక్కడ. మీ చిన్నతనంలో ఊర్లో జాతర అప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారు కదా? చూసాను. అయ్యో బ్రహ్మాండ, అదే అంటున్నాను కదా. ఇప్పుడు మనకి ప్రతి సంక్రాంతికి భీమవరం సైడ్ కోడి పందాలు అట్లాంటి వెళ్ళాలనిపిస్తుంది. చాలా భలే ఉంటుంది అసలు. ఇది సాంగ్స్, హడావుడి, ఆ గోల, రికార్డింగ్ డాన్స్లు ఒకటి కాదు, బాగుంటుంది. సో అసలు ఇప్పుడు వెళ్ళబోతున్నాం అంతే. భానుగారు మీకు? నాది అనకాపల్లిలో నూకాలం జాతర అనే అవుతుందండి, బాగా జరుగుతుంది. విజయనగరంలో జాతర నేను చూస్తాను ప్రతి సంవత్సరం. అప్పుడప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అలాగే, కానీ బిఫోర్ నేను వైజాగ్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. మీకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు పాపులర్ అయితే. నేనే ఇప్పుడు అంతే. మీ ఇంటర్వ్యూతో అవ్వాలి, మీ ఇంటర్వ్యూతో అవ్వాలి. అవ్వాలి. తదాస్తు తదాస్తు. భానుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఫుల్ ఎనర్జెటిక్ గా, ఫుల్ ఉత్సాహంతో నేను కూర్చునున్నాను మన మాస్ జాతర టీం, మాస్ మహారాజా రవితేజ గారు. మీకు ఎనర్జీ వస్తుందో రాదో తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తే మాకు ఎనర్జీ వస్తుంది కాబట్టి. రవితేజ గారు ఒక్కసారి ఇట్లా డిప్ అయిపోతూ ఉంటుంది అసలు. అప్పుడప్పుడు దాన్ని రోజు చార్జ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫుల్ డైనమిక్ పర్ఫార్మర్ శ్రీలీల. ఈరోజు చాలా ఒక చీర కట్టుకొని చాలా నాకేం తెలియదు అసలు, ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ మీ టైప్లో కూర్చొని ఉంది. అండ్ ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్, డెబ్యూటెంట్, ఇంటర్వ్యూలో కూడా డెబ్యూ చేస్తున్నటువంటి భానుగారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫస్ట్ భానుగారితోనే మొదలు పెడదాం. భానుగారు మీ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇలాంటి చేసి 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 చాలా చేస్తాం. నేను కూడా. చెప్పండి భానుగారు, రైటర్ టు డైరెక్టర్, ఇలా రవితేజ గారితో ఒక సినిమా, శ్రీలీల గారు హీరోయిన్, అండ్ నేను యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుందని మీరు అనుకున్నారా? అది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో క్రికెట్ అన్నట్టుగా ఉంది నాకు. అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రైటర్ కదా.